చెప్పండి మేడం, ఏంటి ఈ రోజు కలకటాలో జరిగిన దారుణమైన సంఘటన ఈ రోజున దేశం మొత్తాన్ని కూడా కలిచివేసింది. మరి ఆ రోజున 2012లో నిర్భయ కేసు, మరి హైదరాబాద్లో దిశ కేసు, ఈ రోజున ఈ రకమైన సంఘటన. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రోజున మరి ఈ దమనకాండ అనేది సాగుతూ ఉంది. మరి దీనికి అన్నిటికీ కారణం ప్రభుత్వం చట్టాలు చేయకపోవటం కారణమా అంటే, మరి నిజంగా నిర్భయ చట్టం వచ్చింది, మరి పోక్సో చట్టం వచ్చింది. నిజంగా చట్టాలు అమలు పరిచినా కూడా ఈ రోజున అవి అమలైతే మరి ఇప్పటికీ ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. దీనికి కారణాన్ని మనం అన్వేషిస్తే కేవలం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడు వైపుల నుంచి కూడా అటు ప్రభుత్వాలు 100% పనిచేయాలి. పనిచేసే చోటు భద్రత అనేది కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే అదొక్కటే సరిపోతుందా? అది కేవలం ఆ రెస్ట్ రూమ్ వరకే ఉపయోగపడుతుంది తప్పించి మరి బయటకు వస్తే ఆడబిడ్డ భద్రతకి ఏంటి అని అంటే, మనం వ్యవస్థల్ని ఈ రోజున కుటుంబం నుంచి కూడా మన ఇంట్లో ఉన్న ఇద్దరి బిడ్డల్ని సమానంగా చూస్తున్నామా లేదా అంటే, ఒక ఆడబిడ్డ మగబిడ్డ ఉంటే వాడికేంటి మొగాడు ఏదైనా చేస్తాడు, నువ్వు సమయానికి ఇంటికి రావాలి, లేకపోతే ఈ పని చేయాలి ఆ పని చేయాలని అంటున్నారా? మీరందరూ కూడా ఇవాళ మనసు అంటే గుండెల మీద చేసుకుని మీరందరూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సామాజికంగా ఈ రోజున మన చుట్టూ కూడా మన చేతిలో ఈ రోజున రకరకాల వీడియోలు, మరి అతనికి ఫోన్ వీడియో చూసే అలవాటు అని చెప్తా ఉన్నారు. మరి ఇవి కుప్పలు తెప్పలుగా వచ్చి పడిపోతూ ఉన్నాయి. బయట చూస్తే డ్రగ్స్ మాఫియా, మరి ఇదంతా కూడా ఈ రోజున ఎక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉంది సమాజం. మరి దీన్ని మనం అందరం కూడా నివారించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మూడవది ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్క తల్లి తండ్రి తన ఆడబిడ్డకి నేర్పిస్తూ ఉన్నారు. మరి ఇదే సంఘటన జరిగిన ఆడపిల్ల ఈ రోజున కలకటాలో జరిగిన ఆ తల్లి కూడా చెప్పిందంట, 10 రోజుల పాటు దుర్గ పూజలు చేసింది నా కూతురు అని చెప్పి. కేవలం దుర్గ పూజలు చేయటమే కాదు, ఆ దుర్గా అమ్మవారిలాగా తనకి ఏదైనా ఆపద కలిగితే ఏ రకంగా దాన్ని నివారించుకోవాలి అనేది కూడా ఈ రోజున ప్రతి ఒక్క తల్లి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 3 సంఘటనల్ని గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా పని ప్రదేశాలలో ఎక్కడైతే ఉందో మరి ఇవాళ సర్వీస్ అందిస్తూ ఉన్నారు డాక్టర్లు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఈ వ్యవస్థలకు అనేది ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజున నిరసనగా మేము ఈ క్యాండిల్ ర్యాలీ ఒకటి చేయటం కాదు, తప్పనిసరిగా ఈ చట్టాలు ఏ రకంగా ప్రజల్లో మనసుల్లో మార్పు రావాలి అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘటనల మూలంగా తెలుసుకుని ఆడబిడ్డని మనందరం రక్షణ కల్పిద్దాం, ఆడబిడ్డని కాపాడుకుందాం అని చెప్పి తెలియజేస్తాం.